ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈరోజే కార్తీక అమావాస్య. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈ కార్తీక అమావాస్యతో కార్తీక మాసం పూర్తయిపోతుంది. కార్తీక మాసంలో వచ్చే అమావాస్యకు చాలా అతిపెద్ద అమావాస్యగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజు చేసే కొన్ని పనుల్లో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అమావాస్య రోజు చేసే కొన్ని తప్పుల వల్ల మీ జాతకంలో దోషాలు ఏర్పడి మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. అలాగే ఈ కార్తీక అమావాస్య రోజు కొన్ని పరిహారాలను పాటిస్తే మీకున్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో అష్టైశ్వర్యాలను పొందుతారు. కాబట్టి డిసెంబర్ 1వ తేదీన ఎలాంటి పనులు చేస్తే అదృష్టం పడుతుంది, అలాగే ఎలాంటి తప్పులు చేస్తే దురదృష్టం పడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక మాసంలో వచ్చే చివరి రోజునే కార్తీక అమావాస్య అని అంటారు. కాబట్టి శివుడికి ప్రీతికరమైన అమావాస్య రోజు ఇంట్లో పూజ చేసుకొని సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపాలు వెలిగించి శివుణ్ణి దర్శించుకుంటే శివుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా తలస్నానం చేయాలి. అమావాస్య రోజు తలస్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ఒకవేళ తలస్నానం చేయకపోతే మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా దరిద్రం వెంటాడుతుంది. అలాగే అమావాస్య రోజున పొరపాటున కూడా తలకు నూనెను అస్సలు రాయకూడదు. గోవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ అమావాస్య రోజున ఆవుకు అరటి పండ్లు తినిపిస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. కార్తీక అమావాస్య రోజు సాయంత్రం సమయంలో ఇంటి ముందు 2 దీపాలను ఖచ్చితంగా వెలిగించాలి. అమావాస్య రోజున పొరపాటున కూడా నల్లటి వస్త్రాలను అస్సలు వేసుకోకూడదు. ఈ అమావాస్య రోజున స్త్రీలు పొరపాటున కూడా జుట్టు విరబోసుకొని బయటకు అస్సలు వెళ్ళకూడదు. ఒకవేళ అలా వెళ్తే మిమ్మల్ని దుష్టశక్తులు వెంటాడే అవకాశం ఉంటుంది. బియ్యం, గోధుమలు, చీపిరి ఈ 3 వస్తువులను మాత్రం అమావాస్య రోజున అస్సలు కొనకూడదు. ప్రతి అమావాస్య రోజు పెరుగు తినకూడదు. అలాగే అమావాస్య రోజు సాయంత్రం సమయంలో పొరపాటును కూడా ఉప్పును తినకూడదు. మన హిందూ ధర్మంలో గుమ్మడికాయను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఈ కార్తీక అమావాస్య రోజున ఒక గుమ్మడికాయను మీ ఇంటికి తెచ్చుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టుకోండి. అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంటికున్న దరిద్రం మొత్తం కూడా తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. అలాగే మన హిందూ ధర్మంలో కలబంద మొక్కను అదృష్ట మొక్కగా భావిస్తారు. కాబట్టి అమావాస్య రోజున కలబంద మొక్కను గుమ్మానికి కట్టుకున్నా సరే మంచి ఫలితం ఉంటుంది అని పండితులు చెబుతున్నారు. డబ్బును ఆకర్షించడంలో నిమ్మకాయలు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి అమావాస్య రోజున ఇంటి ముందు నిమ్మకాయలను కట్టుకుంటే మీకున్న డబ్బు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అమావాస్య రోజున ఎక్కువగా భూమిపైన దుష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయి. ఈ దుష్టశక్తులు మన ఇంట్లోకి ప్రవేశిస్తే మానసిక ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. అలాగే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇంట్లో ప్రశాంతత ఉండదు. కాబట్టి ఈ కార్తీక అమావాస్య రోజున నీటిలో కొంచెం కల్లుప్పు వేసుకొని మీ ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోండి. ప్రతి అమావాస్య రోజున ఇలా ఇంటిని శుభ్రం చేసుకుంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు. అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన ధనయోగం కలుగుతుంది. కాబట్టి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది. మన హిందూ ధర్మంలో
బీరువాను లక్ష్మీదేవితో పోలుస్తారు. కాబట్టి ఈ కార్తీక అమావాస్య రోజు మీ ఇంట్లో ఉన్న బీరువాను శుభ్రంగా తుడిచి బీరువాకు కుంకుమ బొట్లు పెట్టి ఖచ్చితంగా ధూపం వేయండి. ప్రతి అమావాస్య రోజున ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరిగి మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. అమావాస్య రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు. మిగతా రోజుల్లో ఎప్పుడు నిద్ర లేచినా సరిపోతుంది, కానీ అమావాస్య రోజు ఆలస్యంగా నిద్ర లేస్తే మీ ఇంట్లో పేదరికం మొదలవుతుంది. అమావాస్య రోజున ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు. అలాగే మధ్యాహ్నం సమయంలో మాత్రం అసలు నిద్రపోకూడదు. మనలో చాలామంది రాత్రి సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేస్తూ ఉంటారు. అయితే అమావాస్య రోజున మాత్రం పొరపాటున కూడా రాత్రి సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేయకండి. రాత్రి సమయంలో వేసే ముగ్గుల వల్ల దుష్టశక్తులను ఆకర్షించే అవకాశం ఉంటుంది. అమావాస్య రోజున బయటికి వెళ్ళడం అస్సలు మంచిది కాదు. ఒకవేళ మీరు బయటికి వెళ్ళాల్సి వస్తే అరికాలు పైన కాటుక బొట్టు పెట్టుకొని వెళ్ళండి. రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి మీరు ఎలాంటి సమస్యలున్నా సరే ఈ అమావాస్య రోజున రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టుకు 5 ప్రదక్షిణలు కానీ 11 ప్రదక్షిణలు కానీ చేస్తే మీకున్న సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. ఇంటి ఈశాన్య దిశను ఈశ్వరుని దిశగా భావిస్తారు. కాబట్టి ఈ అమావాస్య రోజు మీ ఇంటికి ఈశాన్యంలో కొంచెం రాళ్ల ఉప్పును పెట్టండి. ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోయి మీ ఇంటికి సిరి సంపదలు కలుగుతాయి. ఒక ఎరుపు రంగు వస్త్రంలో 11 రూపాయి బిళ్ళలను వేసి ఆ వస్త్రాన్ని మూటలాగా కట్టి మీ బీరువాలో పెట్టుకోండి. అమావాస్య రోజున ఇలా చేస్తే డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మనలో చాలామంది నరదృష్టి సమస్యలతో బాధపడతారు. కాబట్టి అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే నరదృష్టి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఎదుటివారి ఏడుపులు మన ఇంటిపైన పడితే మన కుటుంబంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయి. కాబట్టి ప్రతి అమావాస్య రోజున ఒక గుమ్మడికాయతో ఇంటికి దిష్టి తీసుకోండి. ఇలా చేస్తే ఇంటికున్న నరదృష్టి నరపీడ మొత్తం కూడా తొలగిపోతుంది. అమావాస్య రోజున పొరపాటున కూడా తులసి ఆకులను అస్సలు కోయకూడదు. అలాగే అమావాస్య రోజున శుభకార్యాలు చేయకూడదు. కొత్త పనులను అస్సలు ప్రారంభించకూడదు. అమావాస్య రోజున గోళ్ళు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం, గడ్డం షేవింగ్ చేసుకోవడం వంటి పనులను అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు చేస్తే పేదరికం, దురదృష్టం అనేది వెంటాడుతుంది. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.